హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఎవరెవరికి పడతాయి, ఎన్ని ఎకరాలలోపు ఉన్నవారికి డబ్బులు పడతాయి, ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చెయ్యాలి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం జూన్ 30న వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించింది. తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత 3 ఎకరాల రైతులకు నిధులు జమ అయ్యాయి. ప్రస్తుతం 4 ఎకరాల వరకు అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో కూడా విడతల వారీగా డబ్బులు జమ అవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రతి ఒక్కరికి ఒకేసారి కాకుండా దశల వారీగా జమ అవుతున్నందున ఇంకా డబ్బులు రాకపోతే కొంత సమయం వేచి ఉండండి. ఈ జూలై 15వ తేదీ వచ్చేలోపు అందరికీ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సో మీకు ఇంకా 1 ఎకరానికి సంబంధించి అయినా లేదా 2, 3 ఎకరాలు ఉన్నా డబ్బులు రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయండి. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీకు ఇంకా రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే ముందుగా మీ ఈకేవీసీ పూర్తయిందా లేదా చూసుకోండి. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఎన్పిసి మ్యాపింగు సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకోండి. రైతు వివరాలు, భూ రికార్డులు లేదా ఇతర వివరాల్లో ఏవైనా సమస్యలుంటే మీ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి కారణాన్ని తెలుసుకొని అవసరమైన సవరణలు చేయించుకోండి. కొత్తగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన రైతులు ప్రభుత్వం సూచించిన గడువులోగా అవసరమైన పత్రాలతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం భవిష్యత్తులో రైతు భరోసా అమలులో కొన్ని మార్పులు తీసుకురావాలని కూడా ప్రకటించింది. అందువల్ల అధికారిక ప్రకటనలు వస్తున్న కొద్దీ వాటిని గమనించడం చాలా ముఖ్యం. మీకు ఇప్పటికే డబ్బులు జమ అయ్యాయా లేదా ఇంకా పెండింగ్లో ఉన్నాయా, అలాగే మీ ప్రాంతంలో ప్రస్తుతం ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు వచ్చాయో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంటు ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.